అందరికీ నమస్తే. అయితే ఈ మధ్య కాలంలో ఏమైతుందనంటే కుక్కల బెడద అనేది చాలా ఎక్కువైతుంది. దీని మీద మేడం రేణు దేశాయి గారు స్పందించిండ్రు అన్నట్టు. అయితే మేడం మీరంటే మాకు చాలా అపారమైన గౌరవం అన్నట్టు. మీరు మాట్లాడే విధానం అనేది కూడా మాకు ఇన్ని సంవత్సరాలు కూడా చాలా నచ్చి మీరంటే చాలా అభిమానం కూడా. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇంకా చెప్పొద్దు అనుకో, ఆయన మీద మాకెంత అభిమానం ఉంటుంది అనేది మేము మా రూపకంగా చెప్పొద్దు అనుకోండి. అయితే ఒక్క మాట మేడం, కుక్కలు ఇవి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారంగా ఒక రోజుకు 833 మందిని కుక్కలు కరుస్తున్నాయి మేడం. ఒక రోజుకు 833 మందిని ఈ యొక్క ఆరోగ్య శాఖ ఇచ్చిన ప్రకారంగా. అవే కాకుండా పశువులను మేడం, చిన్న లేగలు చూడండి, ఇవి చిన్న లేగలు మేడం, వీటిని కుక్కలు పీక తింటున్నాయి మేడం, పీక్కొని తింటున్నాయి. మొన్న మా ఆవు ఈనింది మేడం, నైట్ 12 గంటలకు 1 గంటకు అట్లా ఈనింది మేడం. ఆ టైంలో మేము బావి దగ్గర లేము మేడం. వచ్చింది ఈ యొక్క లేగను పీకేసింది, తిన్నది. ఎక్కడ పోయిందో నేను ఉదయం 5 గంటలకు వచ్చే వరకల్లా లేగలేదు మేడం. ఆవు ఈనింది, లేగలేదు. పోయి చూస్తే పైన చర్మం మాత్రమే కనబడుతుంది, లోపల భాగాన్ని మొత్తాన్ని కుక్కలు పీక తిన్నాయి మేడం. అయితే ఈ విధంగా మేడం మీరు కుక్కలను మీద అంత గౌరవం ఉన్నది మేడం. ప్రజలను రోజుకు 833 మందిని కరుస్తున్నాయి కుక్కలు. మళ్ళీ ఈ యొక్క ఆవులను మేము ఆవులు అంటే వీటితో మేము బతుకుతున్నాం మేడం. వీటితోని ప్రతిరోజు వీటిని పెంచుతున్నాం మేడం. నా తాన దగ్గర 30 ఉన్నాయి మొత్తం దూడలు కలిసి. అంటే వాటిని నేను సాకుతున్నట్టు, వాటికి నేను రోజు కష్టపడి నీళ్లు, అన్నము, ఏది గడ్డి, ఎంత దానాలు పెట్టి అంత పెంచుతున్నాం మేడం వీటిని. అయితే కుక్కలను పెంచడం అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు అక్కడ కుక్కలను చంపేయాలని మేము అంటలేము, కానీ వాటిని కూడా ఏదన్నా మార్గం, గవర్నమెంట్ ఏదైనా మార్గం ఎతకాలి. దాని మీద మీరు పోరాటం చేయాలి మేడం. చేసుకోవడం మంచిదే, కాకపోతే మీరు మొన్న టెన్షన్ పడి మాట్లాడినట్టు మేడం. ఈ యొక్క టెన్షన్ పడకుండా గవర్నమెంట్ కు సూచన ఇవ్వాలి మేడం మీరు. అయితే మా రైతుల గురించి మీరు ఆలోచన చేయాలి మేడం. మేము ఈ విధంగా చాలా నష్టపోతున్నాం. మేము చాలా ఆవులను పెంచుతున్నాం. మీరు అర్థం చేసుకోండి మేడం. మాకు కుక్కలతో ఎంత కష్టం ఉందనేది మీరు అర్థం చేసుకొని దీని మీద మీరు స్పందించి గవర్నమెంట్ కూడా మంచి సూచన ఇచ్చి దాని మీద అవసరం అంటే ఒకటి ఏర్పాటు చేయండి మేడం. ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి మేడం. మీకు కూడా ఇది కనుక మా రైతులను అందరినీ, మన రాష్ట్ర ప్రజలను కూడా రక్షించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది కనుక ఇది మేడం నా యొక్క అభిప్రాయం.